Hi, I am Jayaprakash. Today I am going to explain about the poem What Kind of Place. This poem was written by Uma Parameswaran. She was a famous poet in English, especially from India, right? వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ అంటే ఇది ఎలాంటి ప్రదేశం అన్నట్టు. సో హియర్ షీ ఎక్స్ప్లెయిన్డ్ the native culture to foreign culture. By seeing foreign culture, she wrote this poem. Okay. Now I am going to explain about the poet. Uma Parameswaran was born in the year 1938. I think now she is 82 years. Was born in Madras. అంటే ఈమె 1938లో మద్రాసులో జన్మించింది అండ్ హ్యాడ్ హర్ ఎడ్యుకేషన్ జబల్పూర్. తర్వాత ఈమె జబల్పూర్లో తన యొక్క విద్యాభ్యాసాన్ని చదువును పూర్తి చేసింది. ఆఫ్టర్ హర్ ఎంఏ ఇంగ్లీష్ ఫ్రమ్ నాగ్పూర్ యూనివర్సిటీ షీ డిడ్ ఎంఏ ఇన్ క్రియేటివ్ రైటింగ్. అంటే ఈమె నాగ్పూర్ యూనివర్సిటీ నుండి ఎంఏ లిటరేచర్ అంటే ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె మళ్ళీ ఎంఏ చేసింది అన్నట్టు. ఎంఏలోనే క్రియేటివ్ రైటింగ్ అనే మరొక కోర్సు కూడా వేసింది. అంటే ఒకటి ఎంఏ ఇంగ్లీష్, ఇంకోటి ఎంఏ క్రియేటివ్ రైటింగ్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ ఈమె పిహెచ్డి అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీని ఇన్ ద యుఎస్ఏ అంటే అమెరికాలో పూర్తి చేయడం జరిగింది. షీ లాటర్ ఎమిగ్రేటెడ్ టు కెనడా ఇన్ 1966 అండ్ టుక్ అప్ టీచింగ్ ఎట్ విన్నీపెగ్ యూనివర్సిటీ. ఆ తర్వాత ఆమె యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎప్పుడైతే పిహెచ్డి పూర్తి చేసిందో ఆ తర్వాత 1966 అంటే 1966లో ఆమె అమెరికా నుండి కెనడాకి వచ్చింది. కెనడాకి వలస వచ్చిన తర్వాత కెనడాలో విన్పెగ్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా జాయిన్ అయింది. సో విన్పెగ్ యూనివర్సిటీలో ఆమె ఒక ప్రొఫెసర్గా జాయిన్ అయింది. షీ కంటిన్యూస్ టు లివ్ దేర్ ఆఫ్టర్ హర్ రిటైర్మెంట్. అంటే తాను రిటైర్మెంట్ తీసుకునేంత వరకు కూడా అక్కడే ఆమె జీవించడం జరిగింది. షీ డ్రూ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎపిక్ పోయిట్రీ అండ్ గ్రీక్ థియేటర్. అంటే ఆమెకు ఎపిక్ పోయిట్రీ అంటే బాగా ఇష్టం. ఎపిక్ పోయిట్రీ అంటే ఏంటంటే లాంగర్ నరేటివ్ పోయమ్స్ అన్నమాట. మేబీ అప్ టు 16 లైన్స్ అంటే 16 లైన్స్ ఉండేటువంటి లాంగర్ పోయమ్స్ను ఎపిక్ పోయిటరీ అంటుంటారు. ఆమెకు అది ఇష్టం అన్నట్టు. ఈ ఎపిక్ పోయిటరీలో రాజుల గురించి వర్ణిస్తూ పద్యాలు ఉంటాయన్నమాట. గ్రీక్ థియేటర్ అంటే కూడా ఆమెకు బాగా ఇష్టం అట. గ్రీక్ థియేటర్ అంటే ఇది గ్రీక్లో ఉంటుంది. అక్కడ డ్రామాస్ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ద ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ విజిబుల్ ఇన్ మెనీ ఆఫ్ అవర్ పోయమ్స్, షార్ట్ స్టోరీస్ అండ్ ప్లేస్. అంటే ఈమెకు ఏంటిది ఎపిక్ పోయిటరీ అంటే బాగా ఇష్టం కదా. అది ఈమె ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నప్పుడు ఆమె ఎక్కువగా దానికి అట్రాక్ట్ అయింది కాబట్టి అట్లాంటి వర్డ్స్నే తన పోయమ్స్లో, షార్ట్ స్టోరీస్లో, అలాగే ఆమె రాసినటువంటి నాటకాల్లో కూడా వాడిందట. కమింగ్ టు ద పోయం, what kind of place you have brought me to sun. So here it is a narrative poem. So here the narrator is mother. So mother is explaining because she was the speaker in this poem, and here her son went to foreign land. There he was settled, and once she was taken to foreign land. When she went to foreign land, she observed the cultures, traditions and customs of the foreign people. By seeing that people, she wrote this poem. అంటే ఈమె కొడుకు వేరే దేశం వెళ్ళి అక్కడ ఒక ఉద్యోగం సంపాదించుకొని ఒక మంచి పొజిషన్లో సెటిల్ కావడం వలన ఒకసారి తన తల్లిని అక్కడికి ఇన్వైట్ చేస్తాడు అన్నట్టు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వేరే దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆచారాలు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, వాళ్ళ యొక్క
సాంప్రదాయాలు ఎట్లా ఉన్నాయో చూసి ఆమె ఈ పోయాన్ని రాయడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఆమె ఏమంటుందంటే, వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ యూ హ్యావ్ బ్రాట్ మీ టు సన్. తన కుమారుని అంటుంది, కొడుక నువ్వు నన్ను ఎలాంటి ప్రదేశానికి తీసుకొచ్చినావు. వేర్ ద విండోస్ ఆర్ ఆల్వేస్ క్లోజ్డ్. అక్కడ ఫారిన్ కంట్రీలో ఏదైతే వేరే దేశానికి వెళ్ళిందో ఆమె, ఆ ఫారిన్ కంట్రీలో ఉన్నట ఎప్పుడు ఏ ఇల్లు చూసినా కూడా విండోస్ క్లోజ్ చేసి ఉంటాయట. అలాగే ఇతను అంటే ఈమె కొడుకు ఉంటున్నటువంటి ఆ ఇంటికి కూడా విండోస్ క్లోజ్ చేసి ఉంటాయట. అందుకే తన కొడుకుతో అంటుంది, ఎప్పుడు ఈ ఇంటికి విండోస్ అంటే కిటికీలు క్లోజ్ చేసే ఉంటాయి. అండ్ ద ఫ్రంట్ డోర్ ఈజ్ ఆల్వేస్ లాక్డ్. అలాగే ఇంటి ఫ్రంట్ డోర్ అంటే మెయిన్ డోర్ ఉంటుంది కదా, మెయిన్ డోర్ ఎప్పుడు లాక్ వేసి ఉంటుందట, అంటే తాళం వేసి ఉంటుంది. అండ్ నో రంగోలీ డిజైన్ అండ్ పోర్చ్. పోర్చ్ అంటే డోర్ స్టెప్, కడప అన్నట్టు. సో అక్కడ ఎవరు కూడా ఇంటి ముందు ముగ్గులు వేసుకోరట. అదే మన భారతదేశంలో అయితే తెల్లవారగానే ప్రతి గృహిణి కూడా ఇంటి ముందు ముగ్గులు వేయడం జరుగుతుంది. కానీ అక్కడ ఫారిన్లో ఎవరు కూడా వాళ్ళ ఇంటి ముందు ముగ్గులు వేయలేదట. టు సే ప్లీజ్ కమ్ ఇన్. మరి ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేస్తామంటే, ప్లీజ్ కమ్ ఇన్ అంటే వెల్కమ్ చెప్పే విధంగా, అంటే మనం ఇంటి ముందు ముగ్గులు వేస్తున్నామంటే ఇతరులకు స్వాగతం పలుకుతున్నట్టుగా అది సింబాలిక్గా ఉంటుంది అన్నట్టు. అట్లాంటి ముగ్గులు వేరే దేశంలో లేవాట. అందుకని ఇక్కడ ఎవరు కూడా ముగ్గులు వేస్తలేరు అని తన కొడుకుతో అంటుంది. నెక్స్ట్, సన్ ఇట్ గివ్స్ మీ గ్రేట్ జాయ్ టు సీ యూ వెల్ సెటిల్డ్ children and all, though my hairs do stand on end, when your wife holds hands with men and you with other men's wives. But I am glad, son, I really am that you are settled so good, and thought to bring me all the way to see this lovely house and car and all. So here, so whatever it may be, she was feeling happy because her son settled in foreign land and he had a beautiful house, beautiful car and wife, children. So that's why she was feeling happy. అంటే సన్ అంటే ఎంపసిస్ అన్నట్టు ఏమని చెప్తుంది, సన్ కుమార నాకు ఒక విషయంలో చాలా సంతోషంగా ఉంది. ఏంటిదంటే నువ్వు ఈ దేశానికి వచ్చి ఇక్కడ ఈ దేశంలో మంచి పొజిషన్లో స్థిరపడ్డావు. అలాగే చిల్డ్రన్, నీకు పిల్లలు ఉన్నారు. దో మై హెయిర్స్ టు స్టాండ్ ఆన్ ఎండ్. కానీ నాకు ఒక విషయంలో నా వెంట్రుకలు ఇట్లా నిక్కబొడుచుకుంటున్నట్టుగా అవుతున్నాయి ఉద్రేకంగా. ఎందుకంటే వెన్ యువర్ వైఫ్ హోల్డ్స్ హ్యాండ్స్ విత్ మెన్ అండ్ యూ విత్ అదర్ మెన్స్ వైఫ్స్. ఎప్పుడంటే నీ భార్య, అంటే ఈమె కోడలవుతుంది కదా, సో నీ భార్య తన కొడుకుతో అంటుంది, నీ భార్య వేరే వాళ్ళు అంటే మగవాళ్ళు ఎవరైనా సరే ఇంటికి వస్తే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంది. సో అది నాకు నచ్చలేదు అంటుంది. అలాగే నువ్వు కూడా నీ ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ అంటే వేరే వాళ్ళ భార్యలు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తున్నావు, నాకు అది నచ్చలేదు. అలా షేక్ హ్యాండ్ ఇస్తుంటే నాకు ఎందుకో ఇట్లా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నట్టుగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది అని అంటుంది. బట్ ఐఎమ్ గ్లాడ్ సన్, ఐ రియల్లీ ఐఎమ్ దట్ యు ఆర్ సెటిల్డ్ సో గుడ్. కానీ ఒక విషయంలో నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ దేశం వచ్చి ఇక్కడ నువ్వు ఒక మంచి పొజిషన్లో స్థిరపడ్డావు. అండ్ థాట్ టు బ్రింగ్ మీ ఆల్ ద వే. మరి ఇంత దూరం నన్ను తీసుకొచ్చినావు, నువ్వు ఇక్కడ స్థిరపడడం కాకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చినావు. టు సీ దిస్ లవ్లీ హౌస్ అంటే నువ్వు ఉంటున్నటువంటి అందమైనటువంటి ఇల్లు చూడడానికి. అలాగే నీకు కారు ఉంది, సో పిల్లలు ఉన్నారు. సో ఇవన్నీ కూడా చూడడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చినావు కదా, ఆ విషయంలో మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. బట్ ఐ కెనాట్ బ్రీత్ ది స్టేల్ ఎయిర్. కానీ నేను ఈ ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో నేను ఏమవుతుందంటే శ్వాసించలేకపోతున్నా. కెనాట్ బ్రీత్ అంటే ఇక్కడ శ్వాసించలేకపోతున్నాను. ఎందుకు? విత్ ఎస్టర్డేస్ కుకింగ్ స్మెల్. నిన్న వండినటువంటి ఆ వంటల యొక్క స్మెల్ నాకు ఇంకా ఇవాళ కూడా వస్తుంది. దానికి కారణం ఏంటి అంటే విండోస్ క్లోజ్ చేసి ఉన్నాయి. విండోస్ క్లోజ్ చేసి ఉండడం వలన, డోర్స్ క్లోజ్ చేసి ఉండడం వల్ల ఏమవుతుందంటే బయటి గాలికి లోపలికి వస్తలేదు, లోపలి గాలి బయటికి వెళ్తలేదు. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ స్మెల్ బయటికి వెళ్ళకపోవడం వలన నిన్న వంట చేసినటువంటి ఆ వంట యొక్క స్మెల్ ఇప్పటికీ అలాగే వస్తుంది. సో దాన్ని నేను భరించలేక
ఇక్కడ శ్వాసించడం కూడా ఇబ్బందిగా ఉంది అంటుంది. గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్ అంటే నిన్న వంట చేసినప్పుడు ఆ వంట తాలూకు స్మెల్ ఇక్కడనే తిరుగుతూ ఉంది రౌండ్ అండ్ రౌండ్, ఎందుకంటే ఫ్యాన్ వేసుకుంటున్నాం కదా. సన్ కుకింగ్ ఈజ్ అన్ ఎవ్రీడే థింగ్ నాట్ ఏ సండే వర్క్ ఎలోన్ అంటే తన కొడుకుతో అంటుంది, కొడుక మన దేశంలో అయితే మనం ప్రతిరోజు వంట చేసుకొని హాయిగా తింటుంటాం, కానీ ఇక్కడ మీకు ప్రతిరోజు బిజీ ఉండడం వలన కేవలం ఆదివారమే వంట చేసుకొని తింటున్నారు, అది అంత బాగలేదు అని అంటుంది. ఓపెన్ ద విండో సన్, ఐఎమ్ టూ యూజ్ టు ద సౌండ్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్. సో ఆమె ఏమంటుందంటే షీ వాజ్ రిక్వెస్టింగ్ హర్ సన్, తన కుమారుని రిక్వెస్ట్ చేస్తూ ఏమంటుందట, ఓపెన్ ద విండో సన్, కుమారా ఆ విండోస్ ఓపెన్ చేయి, ఎందుకంటే ఐ వాంట్ టు హియర్ ద సౌండ్స్ ఆఫ్ ద లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం ఉన్నటువంటి ప్రాణుల యొక్క సౌండ్స్ నేను వినాలనుకుంటున్నా. మరి లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం ఉన్నటువంటి వాటి యొక్క సౌండ్స్ ఏంటి, ఆ బర్డ్స్ ఇన్ ద మార్నింగ్, మనం తెల్లవారి లేవగానే పక్షుల యొక్క సౌండ్ వినబడుతుంది, కిలకిల సౌండ్. సో ఆ పక్షుల యొక్క సౌండ్స్ నేను వినాలి. ఆ రెయిన్ వర్షం పడితే ఆ వర్షం యొక్క సౌండ్ కూడా నాకు వినబడాలి. అండ్ విండ్ ఎట్ నైట్, రాత్రి హాయిగా వచ్చేటువంటి ఆ గాలి యొక్క సౌండ్ కూడా నాకు రావాలి. సో అవన్నీ నేను వినాలి, కాబట్టి విండోస్ ఓపెన్ చేయని అంటుంది. నాట్ ద డ్రోన్ ఆఫ్ ఫర్నెస్ ఫ్యాన్ బట్ షీ డజంట్ వాంట్ టు హియర్ ద సౌండ్ ఆఫ్ ద ఫర్నెస్ ఫ్యాన్ అంటే ఫర్నెస్ ఫ్యాన్ అంటే వింటర్ సీజన్లో చాలామంది వెచ్చదనం కోసము హీటింగ్ ఫ్యాన్ యూజ్ చేస్తూ ఉంటారు, దాన్నే ఫర్నెస్ ఫ్యాన్ అంటున్నట్టు. సో ఈ ఫర్నెస్ ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ని డ్రోన్ అంటున్నాడు. సో ఆమె ఏమంటుంది, షీ డజంట్ వాంట్ టు హియర్ ద సౌండ్స్ ఆఫ్ ద ఫర్నెస్ ఫ్యాన్ అంటే ఆ ఫర్నెస్ ఫ్యాన్ యొక్క సౌండ్ వినదలుచుకోలేదట. నాకు ఈ సౌండ్ కాదు, బయట నుండి వచ్చేటువంటి ఆ చల్లటి గాలి యొక్క సౌండ్ కావాలా, లేదంటే పక్షుల యొక్క సౌండ్ కావాలి, లేదంటే వర్షం పడితే ఆ వర్షం యొక్క సౌండ్ రావాలా. అండ్ ఇస్ ఆఫ్ హాట్ బ్లాస్ట్స్, ఇంకా ఆ ఇంట్లో ఏ సౌండ్ వస్తుందంటే ఇస్ అనే సౌండ్ వస్తుందట. అది ఎట్లా వస్తుంది అంటే జనరల్గా కుక్కర్లో కుకింగ్ చేసేటప్పుడు ఆ కుక్కర్ నుండి సౌండ్ వస్తుంది, ఇస్ అనే సౌండ్ వస్తుంది కదా. సో ఆ సౌండ్ కూడా ఏమీకి ఇష్టం లేదట. అండ్ ఊష్ ఊష్ ఆఫ్ వాషింగ్ మెషిన్, అలాగే అక్కడ తన కుమారుని ఇంట్లో వాషింగ్ మిషన్ యూజ్ చేసినప్పుడు ఆ వాషింగ్ మిషన్ నుండి వచ్చేటువంటి ఊష్ ఊష్ అనే సౌండ్ కూడా తనకి నచ్చలేదట. ఓపెన్ ద విండో సన్, సో షీ వాజ్ రిక్వెస్టింగ్ హర్ సన్, ఓపెన్ ద విండో సన్ అంటే విండోస్ ఓపెన్ చేయి కొడుకా అంటుంది. అండ్ లెట్ మీ గో బ్యాక్ టు సన్ అండ్ ఎయిర్, కాబట్టి లెట్ మీ గో బ్యాక్ అంటే నన్ను బయటికి వెళ్ళనివ్వు అంటే బయటికి వెళ్తే ఏమవుతుంది, సన్ ఎండ వస్తుంది, ఎయిర్ గాలి వస్తుంది. ఈవెన్ స్వెట్ అండ్ ఫ్లైస్, ఇక్కడ గో బ్యాక్ ఇండికేట్స్ నేటివ్ ప్లేస్ అన్నట్టు, అంటే ఆమెకు షీ డజంట్ వాంట్ టు స్టే ఇన్ ద ఫారిన్ ల్యాండ్, అక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, కాబట్టి గో బ్యాక్ అంటే తన నేటివ్ ప్లేస్ మదర్ ల్యాండ్ అన్నట్టు. కాబట్టి షీ సేడ్ టు హర్ సన్, వాట్ షీ సేడ్, లెట్ మీ గో బ్యాక్ టు మై నేటివ్ ప్లేస్, తన నేటివ్ ప్లేస్కు వెళ్ళడానికి పోనీవు అని చెప్పి అంటుంది. సో అండ్ లెట్ మీ గో బ్యాక్ టు సన్ అండ్ ఎయిర్ అంటే తన మాతృదేశానికి వెళ్ళనివ్వు అంటుంది. ఎందుకు తన మాతృదేశానికి వెళితే అక్కడ సన్ అంటే హాయిగా ఎండ కలుగుతుంది, ఎయిర్ గాలి కలుగుతుంది. ఈవెన్ స్వెట్ అండ్ ఫ్లైస్ అండ్ ఆల్ అంటే ఎండలో వెళ్ళినప్పుడు స్వెట్ చెమట వస్తుంది, అలాగే అక్కడ తన మాతృదేశంలో ఫ్లైస్ ఈగలు ఉంటాయి, కానీ అవన్నీ ఆమెకి ఇష్టమేనట. బట్ నాట్ దిస్ కానీ ఇక్కడ ఈ ఫారిన్లో ఉన్నటువంటి ఈ క్లైమేటు నాకు వద్దు, ఇక్కడ ఈ ప్రదేశంలో ఉండడం నాకు వద్దు, కాబట్టి నన్ను నా సొంత దేశానికి వెళ్ళనివని తన కుమారుని రిక్వెస్ట్ చేస్తూ ఉంది.